సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాల్లో భాగంగా నేడు మరొక R&B ప్రాజెక్టులకు సంబంధించి మరొక పెద్ద స్కామ్ ఈ రోజున జరుగుతోంది. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు మీ ముందు ఉంచడం కోసం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహం రోజు రోజుకి ఏ మేరకు పెరుగుతూ ఉందో మనకి ఇటువంటి విషయాలు గమనించినప్పుడే అర్థమవుతూ ఉంటుంది. అంటే 15 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల అప్పుని రాష్ట్రం నెత్తిన పడేసి తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించుకుంటా ఉన్నారో, కొల్లగొట్టినటువంటి అవినీతి డబ్బుతో తన సొంత ఖజానాని ఏ విధంగా నింపుకుంటూ ఉన్నారో, తన అనుచరులకి ఏ విధంగా దోచిపెడుతూ ఉన్నారో మరి ఇటువంటి వాస్తవాలు గమనించినప్పుడు మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ రోజున ఒకసారి మనం R&B డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ మధ్య కాలంలోనే దాదాపు 6,400 కోట్ల రూపాయలకు సంబంధించి రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణం కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో మరి కొన్ని ప్రాజెక్టులకి టెండర్లు పిలవటం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టుల యొక్క విలువ 6,400 కోట్లు, అంటే సుమారుగా $925 మిలియన్. ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 70% మేరకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి NDB నుంచి రుణంగా మనం అందుకుంటూ ఉంటే 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి. అంటే 70% బ్యాంక్ లోను, 30% గవర్నమెంట్ షేర్తో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ని మెరుగుపరచాలన్న ఒక ఆలోచనతో మరి గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి మనందరికీ తెలుసు, ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ కనిపించేటటువంటి సిమెంట్ రోడ్లు కానివ్వండి, తార్ రోడ్లు కానివ్వండి, ఎక్కడా కూడా మరి పల్లెటూరులో కూడా కనెక్టివిటీ మెరుగుపరిచే విధంగా ఆ రోజున మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో అత్యద్భుతంగా మరి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని, రోడ్లు నిర్మించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ఇంకా కూడా ఆ రోడ్ నెట్వర్క్ వ్యవస్థని మెరుగుపరచడం కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ NDB బ్యాంక్ అనేది ఏంటి అన్న ఒక అనుమానం కూడా చాలా మంది కలగవచ్చు. ఎందుకంటే మనం సాధారణంగా వరల్డ్ బ్యాంకో, లేదంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకో, లేదంటే జపాన్కి చెందినటువంటి జైకానో ఇటువంటి పేర్లు వింటూ ఉంటాం. ఈ NDB గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ NDB అనే బ్యాంకు బ్రిక్స్ అనే ఒక గ్రూప్ ఏదైతే ఉందో, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు కలిపి, అంటే సార్క్ అనే కూటమి ఏ విధంగా ఉందో బ్రిక్స్ అనే ఒక కూటమిని ఈ 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కూటములు ఉన్నాయి. అది G20 అవనివ్వండి, సార్క్ అవనివ్వండి, యూరోపియన్ యూనియన్ అవనివ్వండి, అట్లా అనేక కూటములు ఉన్నాయి. వాటిలాగానే బ్రిక్స్ అనేది ఒక కూటమి. ఈ కూటమి దేశాల్లో చేపట్టేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర అనేక ప్రాజెక్ట్స్కి ఫండింగ్ కోసం ఈ 5 దేశాలు కలిపి ఏర్పాటు చేసినటువంటి బ్యాంకే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB అంటారు. కాబట్టి ఆ బ్యాంక్ ద్వారా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఈ బ్యాంకు సహకారంతో మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ బ్యాంకును అప్రోచ్ అవటం. మీరు ఒక్కసారి కనుక ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్ట్ సమ్మరీ వాళ్ళు పెట్టారు, వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు. ఇవాళ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వివరాలన్నీ పెట్టారు. దానిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు తమ వెబ్సైట్లో ఏమని పెట్టారంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్స్, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 924 మిలియన్, లోన్ అమౌంట్ 646 మిలియన్. ఇక్కడ వాళ్ళు ఇంట్రడక్షన్లో ఏమన్నారంటే ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has witnessed high economic growth with its average annual growth at 11.5% for the last 4 years. అంటే 2019లో మరి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో వాళ్ళు అన్న మాటలు ఇవి. అంటే గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా ఎకనామికల్ గ్రోత్ సాధిస్తూ ఉంది, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధిస్తూ ఉంది, 11.5% గ్రోత్ రేట్తో ముందుకు వెళ్తుందని చెప్పి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళే వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ట్రాఫిక్ ఇన్ ద స్టేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ అలాంగ్ విత్ ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద యావరేజ్ యాన్యువల్ ట్రాఫిక్ గ్రోత్ వాజ్ అట్ 11.7%. అంటే జీడిపి గ్రోత్ రేట్తో పాటు జరుగుతున్నటువంటి ఆర్థిక అభివృద్ధి వల్ల, ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల, ఎకనామిక్ యాక్టివిటీ వల్ల రోడ్స్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ గ్రోత్ కూడా చాలా పెరుగుతూ ఉంది, 11.7% పెరుగుతూ ఉంది. అందుకని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వాళ్ళు ఇంట్రడక్షన్లోనే పెట్టుకున్నారంటే. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నారు, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ పుట్ ఏ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్స్, tourism centers, ports and airports, all of which are highly dependent on good road connectivity. That is the reason why we are taking up this project అని చెప్పి ఇంత గొప్పగా మరి ఒక ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ అనే ఒక కూటమి ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యాంకు తన వెబ్సైట్లో పెట్టింది అంటే దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నాయకులు కూడా వెళ్ళి చదవండి, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఎక్కడుంది, అంతా బోటకం, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి మీ దొంగ పత్రిక, దొంగ ఛానల్లో చెప్తూ ఉంటారు కదా. వెళ్ళి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి చదవండి, వాళ్ళు ఏ రకంగా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ గురించి వాళ్ళ వెబ్సైట్లో ఏమని పెట్టారో. ఇటువంటి ఈ గ్రోత్ రేట్ చూసిన తర్వాతనే లోన్ ఇవ్వటానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగింది. అంటే ఆ రోజున రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధిని చూసి, గ్రోత్ రేట్ని చూసి అనేక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేక ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేయడం కోసం ముందుకొచ్చాయి. దానిలో భాగంగానే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫండింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. గతంలో మేము జైకా నుంచి కానివ్వండి, లేకపోతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, అనేక నిధులు ఆ రోజున అనేక ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఎన్డీబీ కూడా looking at the double digit growth rate of Andhra Pradesh under the dynamic leadership of our leader Nara Chandrababu Naidu garu వాళ్ళ ముందుకొచ్చారు ఫండింగ్ ఇవ్వడానికి 6,400 కోట్లు. మరి ఆ రోజున మేము చేసినటువంటి కృషి వల్ల మరి బ్యాంకు ఎన్డీబీ బ్యాంక్ ముందుకొచ్చి 6,400 కోట్లు ఇస్తే రోడ్ల నిర్మాణం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని ఆ నిధుల్ని కొల్లగొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే దోచుకొని తింటమే కదా పని, అప్పులు తీసుకురావటం, మింగేయటం, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టింది లేదు. శూన్యం. 15 నెలల కాలంలో వీళ్ళు చేసింది శూన్యం. ఇంకా కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్కి వచ్చేటటువంటి డబ్బంతా కూడా మింగేసే పథక రచన బ్రహ్మాండంగా చేశారు. ఏ రకంగా మింగటానికి సిద్ధపడ్డారో కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు. అంతేకాకుండా ఈ ఎన్డీబీ యొక్క బ్యాంక్ యొక్క బృందం ఆ రోజున ప్రత్యేకించి వీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. 11/3/2019 నుంచి 15/3/2019 వరకు, అంటే దాదాపు 5 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు పర్యటించి ఆ రోజున మరి R&B డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో, ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలుగుదేశం పార్టీ హయాంలో మా ఆహ్వానం మేరకు వాళ్ళు రాష్ట్రానికి విచ్చేసి పర్యటించి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఈ లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటే ఇప్పుడు వీళ్ళు దోచుకునే కార్యక్రమాన్ని ఏ విధంగా చేపడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే కండిషన్స్ని మార్చేసి ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో అమలు చేసేటటువంటి గతంలో అమలు అయ్యేటటువంటి విధానాలన్నింటినీ కూడా మార్చేసి మరి ఈ రోజున వీళ్ళు దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని అంతటికీ కూడా
ఈ దోపిడీ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నది ఇవాళ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ మంత్రివర్గంలోనే అత్యంత పవర్ఫుల్ మినిస్టర్గా పేరుగాంచినటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి గారు. ఆయన పుత్రరత్నం. మరి ఆ పుత్రరత్నం గారు కూడా ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి. తండ్రి గారు మంత్రి అయితే కుమారుడు ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ రోజున ఈ దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు సార్. ఎందుకంటే వీళ్ళకి చాలా అనుభవం ఉంది. వీళ్ళకి కూడా ఒక పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ, అనేక ప్రాజెక్టులు చేయటం వీళ్ళకి బాగా అనుభవం ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఏ విధంగా ఎట్నుంచి ఏ విధంగా లాగొచ్చు, ఏ విధంగా దోపిడీ చేయొచ్చో వీళ్ళకి బాగా అనుభవం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సరే, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అవకతవకలు ఏ విధంగా ఉన్నాయనేది గమనిస్తే, ముందుగా ఈ 6,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఫేజ్ 1లో వీళ్ళు 1766 కోట్లకి టెండర్లు పిలిచారండి. 1766 కోట్లు. దాదాపు 7 జిల్లాల్లో 1766 కోట్లకి టెండర్స్ పిలవటం జరిగింది. ఈ టెండర్స్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి ఎన్డీబీ వాళ్ళ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళ నిబంధనలు ఉంటాం. కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో ద్వారానే ఈ టెండర్స్ అన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మేమందరం కూడా ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుందండి. మొత్తం కూడా ఆన్లైనే. మనం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం అనేది లేదు. మొత్తం ఆన్లైన్లో జరగాల్సినటువంటి వ్యవహారంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కొత్త కండిషన్ ఏం పెట్టిందంటే, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇది కూడా ఇన్విటేషన్ ఫర్ బిడ్స్. ఇది ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్లోనే పేజ్ నెంబర్ 3లో ఇన్విటేషన్ ఫర్ బిడ్స్ అనే ఒక దీనిలో పాయింట్ నెంబర్ ఈలో వాళ్ళు ఏమని పెట్టారండి, The original bid security and power of attorney for authorizing the signature of the bid shall be submitted on or before 14/9/2020 up to 3 p.m. in sealed covers indicating clearly the name of the work and IFB number at any of the following offices, failing which the bids of the defaulting bidders will not be opened. Documents submitted in sealed covers will be accepted. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, ఈ టెండర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ బై హ్యాండ్ సీల్డ్ కవర్స్లో వెళ్ళి కింద మెన్షన్ చేసినటువంటి కార్యాలయాలు ఏంటంటే, ఆ కార్యాలయాలు ఎస్సీ ఆఫీస్, ఆర్ఎండ్బి ఎస్సీ ఆఫీస్ ఏలూరు, ఆర్ఎండ్బి ఎస్సీ ఆఫీస్ విజయవాడ, ఆర్ఎండ్బి ఎస్సీ ఆఫీస్ విశాఖపట్నం, ఆర్ఎండ్బి ఎస్సీ ఆఫీస్ కాకినాడ. బై హ్యాండ్ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని మీరు ఎస్సీ ఆఫీసుల్లో మీరు సబ్మిట్ చేయాలన్న కండిషన్ని దేనికోసం పెట్టారు అన్నది ప్రశ్న. పూర్తిగా ఆన్లైన్ విధానంలో గతంలో ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా స్కాన్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లోడ్ చేస్తే వాటిని పరిశీలించి టెండర్లని అవార్డ్ చేయడం జరిగేది. కానీ ఇవాళ కొత్తగా బై హ్యాండ్ మీరు సబ్మిట్ చేయాలన్న ఒక నిబంధనని తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ టెండర్లో పాల్గొనడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఎప్పుడైతే బై హ్యాండ్ ఇవి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కార్యాలయాలకు వెళ్తారో అప్పుడు వాళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోవటం జరుగుతుంది. అంటే ఏ కంపెనీ వాళ్ళు ఈ టెండర్లో పాల్గొంటా ఉన్నారు అనేది ముందుగానే వీళ్ళు తెలుసుకుని వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నిబంధన తీసుకొచ్చింది కూడా బెదిరింపుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి టెండర్లలో పాల్గొనేటటువంటి కంపెనీలని అడ్డుకొని ఎప్పుడైతే ఎస్సీ కార్యాలయాలకి బై హ్యాండ్ వాళ్ళు కవర్లు సబ్మిట్ చేయడానికి వస్తారో అక్కడే వాళ్ళని బెదిరించి వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళని అడ్డుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఈ టెండర్ ప్రాసెస్ లో పాల్గొనకుండా అడ్డుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికి ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ క్లాజు? ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో జరగాల్సినటువంటి టెండర్ ప్రాసెస్ లో మీరు బై హ్యాండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే కార్యక్రమానికి మీరు ఎందుకు శ్రీకారం చుట్టారు? బెదిరింపులకి గురి చేయడానికి కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ముందుగానే ఎవరెవరు దీని మీద ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళ వివరాలు తెలుసుకుని మీ మంది మార్బలంతో వాళ్ళని బెదిరించి లేదంటే వాళ్ళని లొంగ తీసుకుని మీకు కావాల్సిన విధంగా ఏదర్ వాళ్ళని ఎలిమినేట్ చేయటం లేదంటే మీకు కావాల్సిన విధంగా
టెండర్ సబ్మిట్ చేసేటట్టు వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేసి ఈ రోజున పూర్తిగా ఈ 6,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా మీ సొంత కంపెనీలకి, మీ అనుచరుల కంపెనీలకి కట్టబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున మీరు ఈ నిబంధన తీసుకొచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఏమి సమాధానం చెప్తారు? అదే విధంగా ఒక్కసారి కనుక మనం ఇన్విటేషన్ ఫర్ బిడ్స్, ఐఎఫ్బి, ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్, ఇది ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో ఇంకొక పాయింట్ కూడా పెట్టారండి. ఏమంటున్నారండి వాళ్ళు? బిడ్డింగ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ బిడ్డర్స్ ఫ్రమ్ ఎన్డీబీ మెంబర్ కంట్రీస్. అంటే ఏంటండి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మెంబర్ కంట్రీస్ అయినటువంటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలకి చెందినటువంటి కంపెనీస్ కూడా ఈ టెండర్లలో పాల్గొనొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఇదే నిబంధన ఎన్డీబీ వాళ్ళు లోన్ శాంక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ నియమ నిబంధనలో కూడా బ్రిక్స్, ఎన్డీబీ బ్యాంక్ మెంబర్ కంట్రీస్ అయినటువంటి ఈ బ్రిక్స్ దేశాలు కూడా ఈ టెండర్లో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. అదే విషయాన్ని మీరు పెట్టారు. మరి ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బ్రెజిల్ నుంచి, రష్యా నుంచి, చైనా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి సీల్డ్ కవర్లలో డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఎస్సీ ఆఫీస్ కాకినాడకి, ఎస్సీ ఆఫీస్ విజయవాడకి రావాలా సార్? ఈ టెండర్లలో పాల్గొనాలంటే బ్రెజిల్ నుంచి ప్రత్యేక విమానాలు వేసుకుని, రష్యా నుంచి ప్రత్యేక విమానాలు వేసుకుని వాళ్ళందరూ వచ్చేసి ఈ ఎస్సీ ఆఫీసుల ముందుకు క్యూ లైన్లో నుంచోవాలా? ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? ఈ నిబంధన ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనాలంటే ఏ విధంగా ఇది ఆచరణ సాధ్యం అవుతుంది? మీరు ఏ రకంగా ఈ నిబంధన పెడతారు? బ్రిక్స్ దేశాలు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మెంబర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించినప్పుడు మీరు బై హ్యాండ్ ఈ డాక్యుమెంట్స్ ని ఎస్సీ కార్యాలయాల్లో సబ్మిట్ చేయాలన్న నిబంధన ఏ విధంగా పెట్టారో మీరు సమాధానం చెప్పాలి. ఇది ఎలా సాధ్యం అవుతుందని అడుగుతా ఉన్నాం మేము. అంటే ఆ రకంగా ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి కంపెనీస్ కూడా అడ్డుకుంటా ఉన్నారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ కోసం వాళ్ళంత దూరం నుంచి ప్రత్యేక విమానాలు వేసుకుని ప్రయాణం చేసి రాలేరు కదా. ఎత్తుక్కుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి ఎవడు రాడు కదా, అన్ని వేల కిలోమీటర్ల నుంచి. ఇక్కడికి వచ్చినా మరి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా మీరు బెదిరింపులు గురి చేస్తారు కదా. మొన్న మధ్యనే చూసాం, ప్రపంచవ్యాప్తంగా కూడా చూశారు. కియా మోటార్స్ లో వెళ్ళి ఏ రకంగా అక్కడ మేనేజ్మెంట్ బెదిరించారో, ఎన్ని పరిశ్రమలు మీరు తోలేశారో. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడు ధైర్యం చేసి వస్తాడు సార్? పులి నోట్లో ఎవడైనా తెలిసి తలబెడతారా? అదేవిధంగా వాళ్ళు ఎలాగో రారు ఈ నిబంధనలు మీట్ అవ్వాలంటే. కాబట్టి చక్కగా మీకు కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టొచ్చు. ఇంటర్నేషనల్ కంపెనీస్ని రానికుండా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కంపెనీస్ ఎవరిని వస్తే మీ పులివెందల స్టైల్లో, మీకు తెలిసింది అలవాటైంది అదే కదా. రాయలసీమలో మరి పులివెందల స్టైల్లో మీరు ఎంతమందిని ఎన్ని రకాలుగా బెదిరించి, మరి కడప జిల్లాలో కానీ ఆ చుట్టుపక్కల జిల్లాలో కాంట్రాక్టులన్నింటినీ కూడా ఏ విధంగా హస్తగతం చేసుకుంటారో ఇవన్నీ తెలుసు కదా. కాబట్టి ఆ పులివెందల ఫార్ములాని ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఎన్డీబీ బ్యాంకును ఒప్పించి 6,400 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొస్తే ఇవాళ ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టి 6,400 కోట్లు దోచుకుని తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ఎప్పుడో పాత రోజుల్లో ఉండేది డబ్బాలో టెండర్లు వేసే విధానం. ఆన్లైన్ విధానం లేనప్పుడు ప్రతి కార్యాలయంలో డబ్బా ఉండేదండి. ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ డబ్బాలో వేయాల్సి వచ్చేది. అప్పుడు కూడా మరి పులివెందుల బ్యాచ్ ఇదే విధంగా డబ్బాలో టెండర్లు వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదిరింపులు గురి చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, భయభ్రాంతులు గురి చేసి టెండర్లన్నీ హస్తగతం చేసుకునేవాళ్ళు. మళ్ళీ కాలం చెల్లినటువంటి ఆ డబ్బా సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టారు రాష్ట్రంలో. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. డబ్బా సంస్కృతిని, డబ్బులు దోచుకోవటం కోసం, తమ ఖజానాలో ఉన్నటువంటి డబ్బాలని నింపుకోవటం కోసం డబ్బా సంస్కృతిని తిరిగి ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్రవేశపెట్టారో కూడా సమాధానం చెప్పాలి ఈ రోజున ప్రజలకి. అంతేకాకుండా
విచిత్రమైనటువంటి కండిషన్స్ పెట్టారండి. ఎలాంటి కండిషన్స్ అంటే, మామూలుగా సాధారణంగా బ్యాంక్ గ్యారంటీస్, టెండర్కి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేటప్పుడు ఏ బ్యాంక్ అయినా, అది నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా, షెడ్యూల్డ్ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా మనం బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమని పెట్టిందండి నిబంధన? ఏ బ్యాంక్ గ్యారంటీ ఇష్యూడ్ బై ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ located in India or nationalized bank of any Indian branch located abroad is only eligible. మీరు ఎందుకు షెడ్యూల్డ్ బ్యాంక్స్ ని తొలగించారు అంటే, మీ అనుచరులకి ఉన్నటువంటి కంపెనీలకి అన్నిటికీ నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయో లేదో చూసుకుని, అంటే అన్ని ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలు అన్నిటికీ కూడా నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్ ఉండాలనే రూల్ ఏం లేదు కదండి. ఐసిఐసిఐ బ్యాంకులో ఉండొచ్చు, లేదంటే యాక్సిస్ బ్యాంకులో ఉండొచ్చు, ఎనీ షెడ్యూల్డ్ బ్యాంకులో ఉండొచ్చు. అంటే షెడ్యూల్డ్ బ్యాంకులో అకౌంట్ ఉన్నంత మాత్రాన్ని వాళ్ళ టెండర్లో వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారా మీరు? ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటటువంటి బ్యాంక్ గ్యారంటీలు చెల్లుబాటు కావా? ఏ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు ఏమన్నా షెడ్యూల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటటువంటి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోమని చెప్పి నేషనల్ హైవేస్ వాళ్ళు కానీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు కానీ నిబంధనలు పెట్టారా భారతదేశంలో? ఎందుకు నిబంధన పెట్టారు? కేవలం కొన్ని కంపెనీలను ఎలిమినేట్ చేయడం కోసం, మీకు కావాల్సినటువంటి కంపెనీలకు అనుకూలంగా వాళ్ళకి ఫేవర్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి నిబంధనను మీరు పెట్టారు. ఒకటి, డబ్బా సంస్కృతిని, బై హ్యాండ్ డాక్యుమెంట్స్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టి టెండర్లు వేయటానికి వచ్చే వారిని భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం ఒకటైతే, రెండోది షెడ్యూల్డ్ బ్యాంక్స్ ని ఎలిమినేట్ చేసి షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని మీరు ఇవ్వనివ్వకుండా చేసి వాటిని ఎలిజిబుల్ గా తీసుకోకుండా కేవలం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్న ఒక నిబంధన పెట్టి కూడా మీకు అనుకూలమైనటువంటి కంపెనీస్ కి మీరు ఫేవర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్యాకేజీలు అంటే ప్రతి ఒక్క వర్క్ ని కూడా చిన్న కాంట్రాక్టర్లు, ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా రోడ్డు కాంట్రాక్ట్స్ చేసేటటువంటి కాంట్రాక్టర్లు అనేక మంది ఉంటారు, మనందరికీ తెలుసు. ఏదో ఒక 10 కోట్లో 15 కోట్లో 20 కోట్లో వర్క్స్ చేసుకునేటటువంటి కాంట్రాక్టర్స్ అనేక మంది ఉంటారు. మరి వాళ్ళెవరికి అందుబాటులోకి రానివ్వకుండా మీరు ఏ విధంగా వీటిని పెద్ద ప్యాకేజీల కింద ఎందుకు డివైడ్ చేశారు? మీరు చూసినట్లయితే కృష్ణా జిల్లాలో 139 కోట్లు, ప్రకాశం జిల్లాలో 137 కోట్లు, ఈ విధంగా 100 కోట్లకు పైపడి పెద్ద పెద్ద ప్యాకేజీల కింద మీరు వీటినన్నిటిని కూడా క్లబ్ చేసి పెట్టి, ఎవరు కూడా మీడియం అండ్ స్మాల్ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసే అవకాశం రానివ్వకుండా మీరు చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా చేశారు. పోనీ ఈ విధంగా చేయమని ఏమన్నా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమన్నా నిబంధన పెట్టిందా? ఇటువంటి రోడ్ ప్రాజెక్ట్స్, సిమిలర్ ప్రాజెక్ట్స్ మధ్యప్రదేశ్లో కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్ చేస్తుంది. అక్కడ ఈ రకమైనటువంటి ప్రాజెక్ట్స్నే వాళ్ళు చిన్న చిన్న ప్యాకేజెస్గా విడగొట్టు కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. మరి మధ్యప్రదేశ్లో సాధ్యమైనది ఇవాళ మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడట్లేదు? ఎందుకు మీరు వీటన్నిటిని కూడా క్లబ్ చేసి పెద్ద ప్యాకేజీల కింద పెట్టి చిన్న కాంట్రాక్టర్స్ని ఎలిజిబుల్ కాకుండా చేస్తా ఉన్నారు? మీకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ఎందుకు ఈ ప్యాకేజీలు మీరు ఈ విధంగా డివైడ్ చేశారో కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో కూడా వీళ్ళు అనేక రకాలైనటువంటి అవకతవకలకి పాల్పడటం జరిగింది. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కనుక మనం చూసినట్లయితే టర్న్ ఓవర్ విషయానికి వస్తే వీళ్ళు ఏమని పెట్టారండి? 100% వాల్యూ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళనే ఎలిజిబుల్ చేశారు. అంటే ఒక 100 కోట్ల వర్క్ మనం టేకప్ చేస్తుంటే 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉండే విధంగా ఇక్కడ నిబంధన పెట్టారు. కానీ ఈ రోజున అటువంటి నిబంధన నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళ దాని ప్రకారం 40% టర్న్ ఓవర్ ఉంటే చాలని చెప్పి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ వర్క్స్ సంబంధించి కండిషన్ ఉంది. అంటే మనం చేసే కాంట్రాక్ట్ వాల్యూలో 40% టర్న్ ఓవర్ ఉంటే చాలు. మరి మీరు దాన్ని 100%గా ఎందుకు మార్చారు? దానికి ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా వాల్యూ ఆఫ్ అంటే ఎక్స్పీరియన్స్ పరంగా అంటే సిమిలర్ వర్క్స్ ఎంత వాల్యూకి సంబంధించి సిమిలర్ వర్క్స్ చేశారు, వీళ్ళకి అనుభవం ఉందన్న క్రైటీరియాలో కూడా వీళ్ళు చాలా మార్పులు చేశారు. ఎన్డీబీ వర్క్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ వర్క్సే మనం చూసుకుందాం. మధ్యప్రదేశ్లో జరిగేటటువంటి వర్క్స్లో మనం టేకప్ చేసేటటువంటి టెండర్లో వాల్యూలో 40% 100 కోట్ల వర్క్ కనుక మనం టేకప్ చేస్తుంటే గతంలో 40 కోట్లకి చెందినటువంటి వర్క్ కనుక మనం ఫుల్ఫిల్ చేస్తే మనం క్వాలిఫై అవుతాం.
ఏది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేసినటువంటి మధ్యప్రదేశ్లో ప్రాజెక్టులకి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాన్ని 80%కి పెంచేశారు. 80% ఆఫ్ ది టెండర్ వాల్యూ వర్క్కి సంబంధించినటువంటి అనుభవం గతంలో ఉంటేనే మీరు ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ కూడా కండిషన్స్ మార్చారు. అదే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ వర్క్స్కి అయితే 25% ఆఫ్ ది వర్క్ వాల్యూ మనం గతంలో చేసుంటే సరిపోతుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కూడా 25% సరిపోతుంది. మరి కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించి మీరు 80% అనే కండిషన్ మీరు దేనికి పెట్టారు? ఎవరికి ఫేవర్ చేయడం కోసం పెట్టారు? చిన్న చిన్న కంపెనీలని, చిన్న చిన్న కాంట్రాక్టర్లని దీనిలో పాల్గొనకుండా వాళ్ళని అడ్డుకోవటం కోసం ఇటువంటి నియమ నిబంధనలు పెట్టి మీకు అనుకూలమైనటువంటి కంపెనీలకి కట్టబెట్టడం కోసం కాదా అని చెప్పి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ విధంగా 4-5 రకాలుగా ఈ రోజున కండిషన్స్ ని మార్చి, ఒకటి కాలం చెల్లినటువంటి డబ్బా సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి బై హ్యాండ్ మీరు టెండర్ డాక్యుమెంట్స్ ని ఎస్సీ ఆఫీసుల్లో సబ్మిట్ చేయాలన్న ఒక నిబంధనను పెట్టి అక్కడికి వచ్చినటువంటి వారిని భయభ్రాంతులు గురి చేసి భయపెట్టి వాళ్ళని డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా చేసి మీకు కావాల్సినటువంటి కంపెనీలకి అవకాశం ఉండే విధంగా మీరు డబ్బా సంస్కృతిని తిరిగి తీసుకొచ్చారా లేదా? అదే విధంగా షెడ్యూల్డ్ బ్యాంక్స్ నుంచి ఇచ్చేటటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ని ఎలిజిబుల్ కాకుండా చేసి ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనే ఒక క్లాస్ తీసుకొచ్చి అనేక కాంట్రాక్ట్ కంపెనీస్ కి దీనిలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారా లేదా? పెద్ద పెద్ద ప్యాకేజీల కింద వీటిని రూపకల్పన చేసి అంటే 100 crores అండ్ అబౌవ్ తీసుకెళ్ళి అంటే 10-12 రోడ్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న ప్యాకేజీలన్నింటినీ కూడా క్లబ్ చేసి ఒక పెద్ద ప్యాకేజ్ కింద తయారు చేసి టర్న్ ఓవర్ క్లాజులు పెట్టి అనుభవం ఎక్స్పీరియన్స్ సంబంధించి ఈసీవీలో 80% క్లాజ్ పెట్టి చిన్న కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసి మీకు అనుకూలమైనటువంటి కంపెనీలకే దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఇన్ని వైలేషన్స్ చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 6,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ వర్క్స్ అన్నింటినీ కూడా కొల్లగట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో నుంచే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ జీవో నంబర్ 303 డేటెడ్ 22/11/2019 దీనిలో మీరే కదా చెప్పారు, టు టేకప్ ద వర్క్స్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ఓపెన్ టు ఎన్డీబీ మెంబర్ కంట్రీస్ అంటే బ్రిక్స్ కంట్రీస్ కూడా మేము ఓపెన్ ఉంచుతున్నాం అని చెప్పి మీరు బై హ్యాండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే విధానాన్ని మీరు ఎందుకు ప్రవేశపెట్టారు? ఇతర దేశాల నుంచి, బ్రిక్స్ దేశాల నుంచి ఎవరు వచ్చి బై హ్యాండ్ సబ్మిట్ చేస్తారు డాక్యుమెంట్స్? వీటికి సమాధానం లేదు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇవాళ నేను ముందుగానే చెప్తా ఉన్నా, పంపకాలు కూడా జరిగిపోయాయి. ఏ జిల్లాలో ఎవరికి దోచిపెట్టాలో కూడా పంపకాలు జరిగిపోయాయి. చిత్తూరు జిల్లాకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కుమారుడికి ఒక జిల్లాను ఆల్రెడీ ఫైనలైజ్ చేసేశారు. మన మంత్రి గారి కుమారుడు, ప్రస్తుత ప్రజాప్రతినిధి, విజయవాడలోనే ఒక స్టార్ హోటల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల యొక్క కంపెనీలకి దోచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఈ వర్క్స్ కాంట్రాక్ట్ ని చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడి కుమారుడు, ఆయన గారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడికి స్వయాన అల్లుడు కూడా, మరి ఆయన గారికి చెందినటువంటి కంపెనీకి కట్టబెట్టే కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. రేపు 15వ తేదీన 14వ తేదీన టెండర్లో ఫైనలైజ్ అయినప్పుడు ఆ విషయం కూడా బయటపడుతుంది. ఈ విధంగా ముందుగానే పంపకాలు కూడా అన్ని కూడా సర్దుబాటు చేసేశారు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గారి కుమారుడు. అంతేకాకుండా ఇవాళ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎగ్జిస్టింగ్ R&B వర్క్స్ అన్నిటిని కూడా సేఫ్ క్లోజర్ లో పెట్టి అన్ని కూడా క్లోజ్ చేసేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి ప్రారంభమైనటువంటి అనేక రోడ్డు ప్రాజెక్ట్స్ ని సేఫ్ క్లోజర్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు వాటిని ప్రీ క్లోజ్ చేస్తా ఉన్నారు? ఎందుకు వాటిని మధ్యలోనే ఆపేస్తా ఉన్నారు? ఎందుకు వాటికి నిధులు మీరు విడుదల చేయట్లేదు? అంటే మీకు అనుకూలంగా లేనటువంటి కాంట్రాక్టర్స్ చేస్తున్నటువంటి రోడ్డు ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా ఇవాళ మీరు సేఫ్ క్లోజర్ పేరుతో మీరు ముందుగానే వాటిని క్లోజ్ చేసేసి ఆ వర్క్స్ పూర్తి అవనివ్వకుండా చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఇటు డైవర్ట్ చేసి ఇక్కడ దోచుకునే తినే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సేఫ్ క్లోజర్ చేయాల్సి వచ్చింది? మై స్ట్రైట్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎగ్జిస్టింగ్ R&B వర్క్స్ ని మీరు సేఫ్ క్లోజర్ చేయమని చెప్పి మీ R&B SC ఆఫీసర్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? మీరు వర్క్స్ అన్ని కూడా సేఫ్ క్లోజర్ చేస్తున్నారా లేదా?
ఎందుకు సేఫ్ క్లోజర్ చేస్తా ఉన్నారో, ఎగ్జిస్టింగ్ వర్క్స్ అన్నిటిని కూడా ఎందుకు సగంలోనే ఆపేశారో కూడా మీరు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రాజెక్ట్ సంబంధించి సిమెంట్ రోడ్లకు సంబంధించి మనకి సిమెంట్ అవసరం కూడా చాలా ఉంటుంది. ఈ సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి. వీళ్ళు కొత్తగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సిమెంట్ కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంట్రాక్టర్లు వర్కులు టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లకి మేము ఈ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా మేము సిమెంట్ కొనుగోలు చేసి పెడతాం, మీరు మాకు డబ్బులు కట్టండి, మేము ఆ డబ్బుల్ని సిమెంట్ కంపెనీలకి కట్టి తక్కువ ధరకి ఇప్పిస్తాం అని చెప్పి వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని సిమెంట్ కంపెనీలకి వాళ్ళ కోట్లాది రూపాయలు ఎగ్గొడతా ఉన్నారు బిల్లులు పే చేయకుండా. సిమెంట్ జారట్లేదు ఇవాళ. మాకున్న సమాచారం ప్రకారం ఒక్క ఇండియా సిమెంట్స్ కే దాదాపు 22 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. అలా దాదాపు 20 సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. అంటే కేవలం సిమెంట్ కంపెనీలకే రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయలు బాకీలు మీరు పెట్టిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టర్ల దగ్గర ఏమో సిమెంట్ పేరుతో డబ్బులు తీసుకుని సిమెంట్ కంపెనీలకు కట్టకుండా 100 కోట్ల రూపాయలు పెండింగులు పెట్టేసి వాళ్ళేమో సిమెంట్ సరఫరా చేయకుండా ఇవాళ ఈ సిమెంట్ రోడ్ల కార్యక్రమం అంతా కూడా నిలిచిపోయే విధంగా చేయటానికి కారకులు మీరు కాదా అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇన్ని రకాలుగా 2014-19 మధ్య పెద్ద ఎత్తున మేము రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే వాళ్ళ ది బెస్ట్ రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలబెడితే ఈ రోజున పూర్తిగా ఆర్ఎన్బి కాంట్రాక్టులో మరీ ముఖ్యంగా ఎన్డీబీ వాళ్ళు ఫండ్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ ద్వారా జరుగుతున్నటువంటి 6,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ లో అనేక రకాలైనటువంటి నిబంధనలను మార్చి ఈ రోజున పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఎగ్జిస్టింగ్ రోడ్డు ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా సేఫ్ క్లోజర్ పేరుతో వాటన్నిటిని కూడా ఆపేస్తా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ల చేత బలవంతంగా ఆ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేయిస్తూ ఉన్నారు. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ పేరుతో సిమెంట్ కంపెనీలకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆగిపోయే విధంగా దాదాపు 400-500 కోట్ల రూపాయల పెండింగ్లు ఈ రోజున సిమెంట్ కంపెనీలు కూడా బకాయిలు పెడతా ఉన్నారు. ఇన్ని రకాలుగా రోడ్డు ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే మంచి కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం. మరి అటువంటి కనెక్టివిటీ లేకుండా చేసి ఇవాళ అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని నష్టపరుస్తూ ఉందని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలకి మరీ ముఖ్యంగా మీరు బై హ్యాండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విధానాన్ని డబ్బా సంస్కృతిని తిరిగి ఎందుకు ప్రవేశపెట్టారో, ఎందుకు కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా కాంట్రాక్టర్లను ఎందుకని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు, మీకు అనుకూలమైనటువంటి కంపెనీలకి ఎందుకు ఈ రకంగా దోచిపెడతా ఉన్నారో కూడా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని మరీ ముఖ్యంగా ఆర్ఎన్బి మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రజలను కూడా ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.